రాష్ట్ర పౌర సరఫరా శాఖ చైర్మన్గా తోటా సుధీర్ ప్రశంసించిన ఎమ్మెల్యే నానాజీ. రాష్ట్ర పౌర శాఖ సంబంధిత చైర్మన్గా ప్రముఖ లాయర్ జనసేన కాకినాడ సిటీ అధ్యక్షుడు తోటా సుధీర్ నియామకం. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ సుధీర్కు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా పౌర సంబంధాల శాఖ చైర్మన్గా ఎన్నికైన తోటా సుధీర్ మాట్లాడుతూ, ఈరోజు జనసేన పార్టీలో బలమైన కేడర్ ఉందని అనడానికి నిదర్శనం నేను చేసిన సేవలకు గాను గుర్తింపు వచ్చిందని, అందులో భాగంగానే ఈ రోజు నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర పౌర శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ టీంలో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నామని, అలాగే నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు మరియు నాకు సహకరించిన రూరల్ ఎమ్మెల్యే నానాజీ మరియు కూటమి నాయకులకు మరియు సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలను తెలిపారు. ఇచ్చిన బాధ్యతను ఎంతో బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జనసేన నాయకులు తలాటం సత్య, కూటమి నాయకులు మాట్లాడారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ చైర్మన్స్ లిస్టులో మా కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ శ్రీ తోట సుధీర్ గారికి సివిల్ సప్లై చైర్మన్గా ఇవ్వడం మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా, సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు కాకినాడలో నలుమూలల ప్రజలందరూ వచ్చి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే విధంగా మా తోట సుధీర్ గారికి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇదే కాకినాడ సిటీలో గత కార్పొరేషన్ చైర్మన్ ఏవైతే దోపిడీలు చేశారో అవన్నీ కూడా మా తోట సుధీర్ గారు బయటికి తీసుకొచ్చి మీ మీడియా మిత్రుల ముందు పెడతారు. ప్రజలకి అందాల్సినవన్నీ కూడా నాణ్యమైనవి టైంకి ఆయన అందజేస్తారని మేము అందరం నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు నమ్మారు కాబట్టే ఇంత కీలకమైన బాధ్యత మా తోట సుధీర్ గారికి ఇచ్చారు. ఆయన ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. ఈరోజు ఈ స్థాయికి వెళ్ళారంటే ఆయన కష్టపడే తత్వం, ఆయనలో ఉన్న నిజాయితీయే ఈ స్థాయికి తీసుకొచ్చిందని మేము అందరం నమ్ముతున్నాం. అదేవిధంగా ఈయనకి ఏదైతే బాధ్యత చెప్పారో ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఆయన వెళ్తారని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తలాటం సత్య, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి. మీడియా మిత్రులకి ముందుగా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ చైర్మన్ల జాతర జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. అందులో మా కాకినాడ సిటీకి సంబంధించి ఒక మంచి శుభవార్త అందుకున్నాము. అది ఏంటంటే మా సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారికి సివిల్ సప్లైస్ చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం మాకు చాలా మంచి హర్షణీయమైన శుభదినం ఇది. తర్వాత ముందుగా తోట సుధీర్ గారికి, కాబోయే చైర్మన్ గారికి శుభాకాంక్షలు. సిటీలో తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన ప్రముఖ న్యాయవాది కూడా. ఆయన అట్లాగే న్యాయవాది కాకుండా వ్యవసాయంలో మంచి పట్టు ఉన్న వ్యక్తి. వాళ్ళకున్న వ్యవసాయం సొంతంగానే ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. సామాన్యుల కష్టాలు తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కార్పొరేషన్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అన్నది ఆయన ఆలోచనకి మంచి శుభసూచకం. ఎందుకంటే ఈయన నిస్వార్థంగా పనిచేస్తారు. ఈ గతంలో జరిగిన అవకతవకలను కూడా ముక్కుసూటిగా బయటికి తీసి ప్రభుత్వానికి రావాల్సినవన్నీ సక్రమంగా అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఉదయం సుమారుగా 11 గంటల ప్రాంతంలో నేను కూర్చొని ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే మా పాప ఫోన్ చేసి, డాడీ కార్పొరేషన్ పదవులు ఏబిఎన్లో వస్తున్నాయి, వెళ్ళి చూసావా అని అడిగింది. చూస్తానమ్మా అని చెప్పి వెళ్ళేటప్పటికి చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తోట సుధీర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అని చూసి నాకు అసలు నోట మాట రాలేదు. ఇది కేవలం మా అధినాయకుడు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి గౌరవనీయులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. ఆ నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యతను నా భుజస్కంధాల మీద పెట్టారు. అదేవిధంగా దీనిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని ఆమోదించి ఇవ్వటం గమనార్హం. మరొక అదృష్టమైన విషయం ఏంటంటే నాకు గురు పూజ్యులైనటువంటి
మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు అండర్లో పనిచేయటం నాకు చాలా అదృష్టం కలిగింది. వారు యొక్క అండర్లో పనిచేయటం అంటే ఎంతో అదృష్టం రావాలి. ఆయనకి ఎంతో నమ్మకంగా ఉంటేనే కానీ ఆయన ఒప్పుకోరు. చాలా నిజాయితీపరుడైన ఆయన దాంట్లో నాకు రావటం చాలా అదృష్టకరం. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజున ఈ పదవి నాకు వచ్చిందని చెప్పి ఏదో కాదు, నేను ఈ రోజున చెప్తున్నాను, నాకు మీద ఎటువంటి నమ్మకం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నా భుజస్కంధాలపైన ఈ బాధ్యతను అప్పగించారో ఆ బాధ్యతను ఎటువంటి రాగద్వేషాలు లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క సామాన్యుడితో కూడా అడుగులో అడిగేసి ముందుకి నడిపిస్తాను ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ చాలా కీలకమైన ఇది. దీంట్లో ఇప్పుడు పాత ప్రభుత్వంలో మనకు తెలుసు ఈ యొక్క పౌర సరఫరా శాఖలో ఎన్ని అవకతవకలు జరిగినాయో మనందరికీ విదితమే. మొన్నే 2-3 దఫాలుగా మా గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి ఇక్కడ ప్రక్షాళన చేసి అర్హులై ఎవరైతే దీంట్లో పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా శిక్ష విధించడం జరిగింది చట్టరీత్యా. కాబట్టి ఇక ముందు రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రివర్యులు మనోహర్ గారు వారి యొక్క ఆశయాలకు అంతో నడుస్తూ ఎక్కడా కూడా అవినీతి జరగకుండా చూస్తాను. నా ఎజెండాయే అవినీతి నిర్మూలన. ఈ రాష్ట్రంలో అవినీతిని నిర్మూలిస్తాను. ఇదే నా ఎజెండా. అంటే ఈ పౌర సరఫరాలు అంటే దీని కింద చాలా ఉన్నాయి. ఆహార పదార్థాలు, పెట్రోలియం ప్రోడక్ట్స్, అలాగే అదేవిధంగా మన చిన్నారులకి హాస్టల్కి వెళ్ళేటువంటి ఫుడ్, అడల్టరేటెడ్ ఫుడ్ కానీ, తర్వాత దేవాలయాల్లో ప్రసాదాలకు వెళ్ళే ఇప్పుడు మనందరం చూస్తున్నాం తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏ విధమైన కల్తీ ప్రసాదం వచ్చిందో ఇటువంటి అన్నీ కూడా మన పౌర సరఫరాల శాఖ ఆధీనంలో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ నేను అరికట్టి ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పౌర సరఫరాల శాఖ చాలా బాగా చేసింది. పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు, చంద్రబాబు నాయుడు గారుతో బేస్ అనిపించుకునే విధంగా ఈ యొక్క అవినీతి నిర్మూలన చేసి కాకినాడ ప్రజలందరికీ కూడా సుభిక్షంగా చేసి వాళ్ళ అడుగులో అడిగేసి ప్రతి ప్రజలతో అందుబాటులో ఉంటూ, అంతేగాని పదవి వచ్చింది ఏసీ రూముల్లో కూర్చోను. నేను ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. రైతు కుటుంబీకుడిగా ఆహార పదార్థాల యొక్క విశేషణ అంతా నాకు తెలుసు. అదేవిధంగా నేను ఒక బంకుని నడుపుతున్నాను కాబట్టి ఒక బంకు యజమానిగా ఎక్కడ అవకతవకలు ఉంటాయో కూడా నాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా చేసి ఆయిల్ మాఫియాని, కాకినాడలో వచ్చేటువంటి రైస్ మాఫియాని రెండు అరికట్టి రాష్ట్రమంతా కూడా ఈ మాఫియా అనే పదం లేకుండా చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా మంచి పాలన ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం మంచి పాలన ఇచ్చిందనే విధంగా నడిపిస్తానని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ వారికి, అదేవిధంగా మా మంత్రివర్యులు మనోహర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరితో కూడా నేను ఎప్పుడూ ఉండి ఎప్పటికప్పుడు మీకు సమావేశాలను అందించి నాకు కూడా మీ యొక్క సహకారం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై